జగన్ అరెస్ట్ చేయాలని తమ వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తోందని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాతో చెప్పారా? దీనికి అమిత్ షా బదులిస్తూ రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడని అన్నారా? చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా అన్నారు. అసలు చంద్రబాబు నాయుడికి జగన్ మీద శత్రుత్వం ఉండొచ్చు కానీ మనకెందుకంటూ అమిత్ షా కామెంట్ చేసినట్టు ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో కాకరేపుతున్నాయి. కూటమిని చీల్చే కుట్ర అంటూ జనసేన స్పందించింది. వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది నాగేశ్వర్ గారు తన వ్యాఖ్య. ఇది నేను యాక్చువల్గా 4 days బ్యాకే నేను ఆయనది విన్నాను నేను, ఎందుకంటే ఆయన కాంటెంపరీ ఇష్యూస్ మీద బాగానే మాట్లాడతాడు. ఇది ఈ లోకల్ పాలిటిక్స్ కన్నా కూడా, ఎందుకంటే లోకల్ పాలిటిక్స్లో ఈ మధ్య ఆయన కాంప్రమైజ్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. అంత పెద్ద ప్రొఫెసర్ కూడా కొద్దిగా భయపడుతున్నట్టు ఉన్నాడు. సో నేను జనరల్గా ఇంటర్నేషనల్ ఈ వార్ రిలేటెడ్ ఇరాన్, ఇరాక్, అమెరికా ఇజ్రాయెల్ వార్ కానీ, అలాగే రకరకాల ఇష్యూస్, నేషనల్ పాలిటిక్స్ మీద కూడా ఆయన మధ్య బాగా గ్రిప్గా ఉన్నట్టు మాట్లాడదు. ఎందుకంటే అక్కడి నుంచి ఏం ప్రెషర్స్ ఉండవు. ట్రంప్ ఏమో ఆయన్ని బెదిరించడు, లేకపోతే ఇరాన్ వాళ్ళు ఏం బెదిరించరు ఆయన్ని. అలాగే మోదీ ఏమి ఈయన విశ్లేషణలు వినడు, ఆయన కూడా ఏం బెదిరించరు. ఆ పక్కనే ఉన్నా కానీ మమతా బెనర్జీ కూడా నాగేశ్వరరావు గారిని ఎవరేమనరు. కాకపోతే తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్కి వచ్చేసరికి ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం కొద్దిగా కాంప్రమైజింగ్గా కనపడుతుంది, డైల్యూట్గా ఉన్నాయి, చాలా ఫ్లూయిడ్గా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అనేక సందర్భాలు చెబుతాడు, నాకు వాళ్ళు బెదిరిస్తున్నారు, వీళ్ళు బెదిరిస్తున్నారు, నన్ను ఇలా అంటున్నారు, అలా అంటున్నారు కామెంట్స్. నీకేమయ్యా అసలు నీ పని నువ్వు చెయ్యి, నువ్వు నిష్పక్షపాతంగా ఎప్పుడులాగానే విశ్లేషణ చెయ్యి. తిట్టుకునే వాళ్ళు తిడతానే ఉంటారు, ఏముంది దాంట్లో, కామెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అది పక్కన పెడితే ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆయన పార్టీలను ముజాన్ వేసుకుంటున్నాడు. ఇంకా మాట్లాడితే కొంతమంది ఏముంది, ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు, పేటీఎం బ్యాచ్లోకి ఆయన కూడా వెళ్ళిపోయాడని. ఏంటది? అమిత్ షా గారి దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళారట, నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పవన్ కళ్యాణ్. నేను ఇక ఎలాబరేట్ చేయను. ఇక ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవట్లేదని ఒత్తిళ్ళు వస్తున్నాయంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కావాల్సిన వ్యక్తి, లాంగ్ టర్మ్ ఫ్రెండ్, టీడీపీ ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇన్స్టెంట్ ఫ్రెండ్ అన్నాడని చెప్పేసి. ఇది నేను 3-4 days బ్యాకే విన్నా, ఆశ్చర్యం అనిపించినా నేను ఎందుకని అప్పుడే పెడదాం అనుకున్నా. ఏమో నాదెండ్ల మనోహర్ గారు ఇలా అన్నట్టు జనసేన పార్టీ లోపల అక్కడ అటెండ్ అయిన వాళ్ళే చెప్పారు అని అంటే, మరి ఈయనకి బాగానే కాంటాక్ట్స్ ఉంటాయి, అవకాశం లేదు. కానీ ఏమో చూద్దాం 2 రోజులు అంటే నిజంగానే నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా మాట్లాడితే నాగేశ్వర గారిని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమన్నారు. కానీ ఈ లోపల సాక్షి బ్యానర్ ఐటమ్లుగా రాస్తోంది, బాగా ఓన్ చేసుకొని. మరి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకని అంత ప్రేమ సడన్గా పుట్టుకొచ్చిందో సాక్షికి కానీ వైసీపీకి కానీ, మరి మేబీ విజయసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పిలుపు, కూటమిని బద్దలు కొడితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు అంటే, మరి పవన్ కళ్యాణ్ని ఏమైనా పక్కకు తీసి అమిత్ షాని ఆ వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి భావించి అలా కథనాలు రాస్తుందో తెలియదు.